నమస్తే. వీటీవీ ప్రేమకి స్వాగతం. చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సిసలైనటువంటి ధర్మ ధనుష్టంకారం ప్రతిధ్వనించింది. ఓంకారానికి సిసలైనటువంటి అర్థం చెప్తూ స్వామీజీలందరూ గూడా ఈ రోజున ధర్మం కోసం వాళ్ళు తిరుమల దగ్గర ధర్నా చేస్తున్నారు. సత్య దీక్షకి, ఆమరణ నిరాహార దీక్షకి కూడా పూనుకున్నారు. వీరు సిసలైనటువంటి ధర్మాన్ని కాపాడాలని కోరుకునేటువంటి స్వామీజీలు. అంతే తప్ప వీరు కార్పొరేట్ స్వామీజీలు మాత్రం కాదు. తిరుపతి నగరాన్ని పర్యాటకం పేరిట నాశనం చేయాలని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈ హిందూ సంఘాలు అంటే సిసలైన హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అలిపిరి తిరుమల తిరుపతి దేవస్థానం భవనం ఎదుట ముంతాజ్ హోటల్‌కి స్థలం కేటాయించటం మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ముంతాజ్ హోటల్ అనేటువంటి ఒక స్టార్ హోటల్, అది కూడా 7 స్టార్ హోటల్ కట్టాలనేటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు ఏ హిందూ ఛద్మవేషధారులు హిందూ కార్డు ఉపయోగించుకొని వీరతాళ్ళు వేసుకొని వీరంగం చేసేటువంటి వారు వీళ్ళంతా కూడా అప్పట్లో పెద్ద ఎత్తున గొడవ చేశారు. దాంతో ఆనాటి ప్రభుత్వం దాని మీద సరే ఇంతమందికి అభ్యంతరం ఉన్నప్పుడు ఎందుకని చెప్పని నిశ్శబ్దంగా ఊరుకుంది. తదనంతర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలో చాలా అత్యుత్సాహంతో ఒక తీర్మానం చేసింది. ఇక్కడ ఎటువంటి స్టార్ హోటల్స్ ఇలాంటివన్నీ కూడా కట్టడానికి వీల్లేదు, అనుమతులు లేవు అని చెప్పని. కానీ కార్పొరేట్ శక్తులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తలుచుకుంటే కాని పనే ఉంటుంది. అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఏ టీటీడీ పాలక మండలి అయితే తీర్మానం తీసుకుందో, ఆ తీర్మానం మరి ఏమైపోయిందో తెలీదు. దాని విలువేంటో తెలీదు. పాలక మండలి తీర్మానాలకున్న విలువేంటో మనకైతే తెలీదు కానీ, ప్రభుత్వం వెంటనే ఈ హోటల్‌కి అనుమతులిచ్చి, చాలా తెలివిగా ఏం చేశాయంటే, ముంతాజ్ హోటల్ అనేటువంటి పేరున మాత్రం దానికి ఒక చిన్న లేబుల్ ఇచ్చి, అంటే ముంతాజ్ ఇదే ఉంటుంది. కానీ ఒబరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ముంతాజ్ అనేటువంటి దాన్ని కూడా అందులో ఇన్కార్పొరేట్ చేసి పైకి ప్రముఖంగా కనిపించకుండా ఈ ఒబరాయ్ అనేటువంటి దీన్ని ఒబరాయ్ గ్రూప్‌ని చేశారు. జరుగుతుంది ఏమిటి అయితే అక్కడ ముంతాజా, ఒబరాయా లేకపోతే చెంగీజ్ ఖానా, తామర్‌లీనా, గజనీయా, గోరియా, ఔరంగజేబా ఇక్కడ ఇది కాదు ప్రసక్తి. స్వామివారి ప్రాంతంలో స్టార్ హోటల్స్ పెట్టడం అనేటువంటిది అభ్యంతరకరమైనటువంటిది. స్టార్ హోటల్స్ అంటే 7 స్టార్ హోటల్ అంటే ఆ స్టార్స్ ఎందుకిస్తారో తెలుసు. ఆ ఫెసిలిటీస్ ఏంటో మనకి తెలుసు. కాబట్టి అవి అక్కడ ఉండడానికి వీల్లేదు. అది ఒక పవిత్రమైనటువంటి ప్రాంగణం. దీని మీదే హిందూ సంఘాలు, స్వామీజీలు ఈ రోజున ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దిగి ఈ కూటమి చేస్తున్నటువంటి దీనికి వాళ్ళు హతాశులైపోయారు. వాళ్ళేదో ధర్మపన్నాలు పన్నుతూ ఉంటే, మేమేదో హిందుత్వ క ప్రతినిధులు అని చెప్పుకుంటూ ఉంటే, ఇంకేదో అని చెప్పనంటూ ఉంటే, వాళ్ళంతా పరవశించిపోయారు పాపం. ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్‌లో ధర్మం 4 పాదాల నడవడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయన్నంతగా కూడా ఆనందించారు. ఇవే మాటల్ని శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఈ రోజున ఆయన ఆవేదన, ఆయనలో ఉన్నటువంటి ఆవేదనని, ఆయనలో ఉన్నటువంటి ధర్మాగ్రహాన్ని కూడా ఆయన మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికోసమే మేము మిమ్మల్ని మేము మద్దతు ఇచ్చామని చెప్పని కూడా ఆయన అంటున్నారు. అంటూనే సనాతన ధర్మం అని గగ్గోలు పెట్టారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామన్నారు. ఇదేనా ప్రక్షాళన అని చెప్పని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున 150 మంది స్వామీజీలు, స్వామి సరస్వతానంద స్వామీజీతో పాటుగా అక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు మొదలైనటువంటిది కాదు. వారి మాటల్లోనే ఏం చెప్పారంటే, "గడచిన 3 నెలలుగా మేము ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాం." ఆఖరికి ఆయన చెప్పాడు. ఏమని, టీటీడీ కార్యాలయం దగ్గరికెళ్ళి ఒకసారి మాట్లాడాం. ఆ తర్వాత ప్రభుత్వం దగ్గరికి ఎళ్లి మాట్లాడాం. ఇన్ని చేస్తున్నప్పటికీ గూడా ఎక్కడా గూడా చీమ కుట్టినట్టుగా గూడా లేదు. ఆఖరికి సీఎం దగ్గరికి గూడా వెళ్లి ఆయనకి వినతి పత్రాలిచ్చాం. 3 నెలలుగా శాంతియుతంగా పోరాటాలు చేస్తూ ఉంటే, వారు చెప్తుందేంటంటే, దాదాపుగా అనుమతులన్నీ గూడా వచ్చేశాయి. ఒబరాయ్ హోటల్ పనులన్నీ నిర్విరామంగా సాగిపోతున్నాయి అని చెప్పని శ్రీనివాసానంద స్వామీజీ ఈరోజు చెప్తున్నారు. 3 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి గ్రీవెన్స్ దగ్గరకి కూడా వెళ్లి మేము విన్నవించాము అని గూడా చెప్తున్నారు. అయినప్పటికీ గూడా ఎక్కడా కూడా ఇందులో లేదు. మనకు తెలుసు, కార్పొరేట్ శక్తులు తలుచుకుంటే ఇటువంటి వాళ్ళందరినీ గూడా ఏం ఏదో రకంగా తొక్కేస్తారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గమనించాల్సిందేంటంటే, సరే మనకి గూడా కార్పొరేట్ స్వామీజీలున్నారు. అత్యంత కోట్లాది
చేసేటువంటి వాళ్ళకి ట్రస్ట్‌లున్నాయి. మరి దేనికైనా ముందుగా ఏదన్నా జరిగితే ఈ స్వామీజీలే ముందుకొచ్చి మాట్లాడతారు. ధర్మాన్ని తామే తమ చేతులతో తమ భుజస్కంధాల మీద మోస్తున్నట్టు. ఈ స్వామీజీలు కిమ్మనకుండా ఎందుకున్నారు? ఇప్పుడే కాదు. సాక్షాత్తు తిరుమలలో భక్తుల ప్రాణాలు తొక్కిసలాటలో అమాయక భక్తుల ప్రాణాలు నిండు ప్రాణాలు పోతే దాని మీద గూడా ఈ కార్పొరేట్ స్వామీజీలెవరు ఒక్క నోరెత్తి పల్లెత్తు మాట గూడా మాట్లాడలేదు. కారణాలు మనకు తెలుసు. వారు స్వీకరించే తీర్థ ప్రసాదాలు ఎంత విలువైనయో కూడా మనకు తెలుసు. మరి కార్పొరేట్ శక్తులు తలుచుకుంటే కానిదేముంది. మనకి తమిళ సినిమాలు బోలెడన్ని వస్తూ ఉంటాయి. ఇటువంటి ఎండోమెంట్స్ ల్యాండ్స్‌లోని కార్పొరేట్ శక్తులు కబ్జా చేయటం, పేదల స్థలాల్ని కబ్జా చేయటం, దాని మీద ఒక హీరో రావటం, వచ్చి ఆయన జనాలందరిని ఏకం చేసి దాన్ని నిలబెట్టడం లాంటివి. దీనికేమో వాట్సాప్ గ్రూపులు, ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రసార మాధ్యమాలు ఉపయోగించుకోవటం ఇవన్నీ చేస్తుంటారు. ఇది సినిమాలు. మరి ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి చైతన్యం ఉందా అంటే ఖచ్చితంగా ఆ చైతన్యం రావాలి. ఈ రోజున వాట్సాప్ గ్రూపుల్లోనూ వీటన్నింటిలో గూడా తిరుమల స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ గూడా దీన్ని ఒక తీవ్ర స్థాయిలో ఒక ఉద్యమం కింద దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. స్వామివారి యొక్క ప్రాంతాన్ని స్వామివారికే సొంతం తప్ప అక్కడ ప్రైవేటు శక్తులు, కార్పొరేట్ శక్తుల యొక్క ప్రవేశం గాని, ప్రమేయం గాని ఉండడానికి వీల్లేదని చెప్పని సిసలైనటువంటి భక్తులు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అప్పుడు అనివార్యంగా ఈ కార్పొరేట్ స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రంగంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ధర్మ ప్రవచనాలు వల్లించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా వస్తారు. హిందూ ధర్మం అని చెప్పని వీరతాళ్లేసుకుని రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు. అంతవరదాకా ఈ రోజున పాపం అక్కడ చూడండి వాళ్ళంతా గూడా నిజమైనటువంటి భక్తులు. ఆ స్వామీజీలందరూ గూడా. వారిని మనం హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆ ఉద్యమానికి వాళ్ళు ముందడుగు వేసినందుకు కార్పొరేట్ స్వామీజీలు పట్టించుకోకపోయినా సిసలైన భక్తులు మేమున్నామంటూ వచ్చారు. వారికి మనం నైతికంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ రోజు నుంచే ఈ ప్రసార మాధ్యమాల ద్వారా గూడా దీన్ని స్వామివారి భక్తులు నిజమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకునే వాళ్ళందరూ గూడా ఉద్యమంగా దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదర్‌వైజ్ ఎప్పుడైతే కార్పొరేట్ శక్తులు ప్రభుత్వం లాలూచీ పడతాయో, ఇటువంటి అపచారాలు, అనాచారాలు, అధర్మాలు యథేచ్ఛగా సాగిపోతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ధర్మో రక్షతి రక్షితః అని విశ్వసించేటువంటి వారందరూ గూడా ఇది ఇంకొక చాలా వాలిడ్ పాయింట్ ఆయన చెప్పింది. తిరుమల దేవస్థానం అనేసరికి గతంలో బ్రిటిషర్స్ కాలంలో అటు బ్రిటిష్ వారు గాని, లేదు ముస్లిం పాలనా కాలంలో ముస్లింలు గాని వారు కూడా ఎంతో గౌరవించారు. అలాంటిది ఈ రోజున అక్కడ స్థలాల్ని ఈ రకంగా తాకట్టు పెట్టేయటానికి, అమ్మేయటానికి ప్రలోభాలకు లొంగిపోవడం అనేది చాలా దుర్మార్గం, దారుణం, దయనీయమైంది కాబట్టి ఉద్యమించండి. ధర్మం కోసం ఉద్యమించండి. స్వామివారి పవిత్ర స్థలాన్ని కాపాడడం కోసం ఉద్యమించాలి. ఇది కార్పొరేట్ శక్తులకి, స్వామివారి భక్తులకి జరుగుతున్నటువంటి ఒక దీని కింద మనం భావించి మరి ఎంతవరకు ఎవరెవరు మీ వంతు ఈ ధర్మ యుద్ధంలో పాల్గొంటారో అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి భక్తులకి, వారికి మీ మద్దతు ఎంత లభిస్తుందనేటువంటిది చూద్దాం. ఓం నమో వెంకటేశ్.